ప్రార్థన, you must experience the move of the Holy Spirit upon your spirit. ఆ విధమైన ఒక ఇన్స్టింక్ట్, లేకపోతే ఆ విధమైన ఒక జరగకుండా మనము దేవుని ఆత్మ చేత ప్రార్థనలో నడిపింపబడలేము. మనము చేసే ప్రార్థన కొన్ని మన అవసరాలను కొరకు చేసే ప్రార్థన. ప్రభువా నాకు ఆహారమే, ప్రభువా నాకు స్వస్థతే, ఇవి మన అవసరాలు. ఇవి ప్రత్యక్షపు గుడారంలోనికి మనం పోల్చినప్పుడు చూస్తే, బ్రదర్ చెప్పిన యొక్క కంపారిజన్ మనం చూస్తే 30వ అధ్యాయం, ఇది బంగారపు బలిపీఠం. ఏంటండి ఇది? 30వ అధ్యాయంలో ఇది బంగారపు ధూపవేదిక, బలిపీఠం, ధూపవేదిక. కరెక్టే కదా బ్రదర్? 3.5 పొడవు వెడల్పు, మొదటి వచనం 2వ వచనాల్లో దాని యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది. 27వ అధ్యాయంలో ఇత్తడి బలిపీఠం. ఇందాక స్పెసిఫిక్గా 9వ వచనం గురించి బ్రదర్ మాట్లాడారు. ఏమన్నారంటే, ఏం మాట్లాడారు అక్కడ? దహన బలి సంబంధమైనది ఏది కూడా ఇక్కడికి రాకూడదు. మరి ఎక్కడ ఉండాలి ఇది? 27వ అధ్యాయంలో ఉండాలి. అక్కడేముంది? అది పాప పరిహారార్థ బలిది. అర్థమైందండి? సో ఈ స్థలం అనేది ప్రభా నా పాపాన్ని క్షమించు అనే స్థలం కాదు ఇది, అది బయట. మరి ఇదేం స్థలం ఇది? ఇది కేవలము నిన్ను నువ్వు ప్రభువుకు అర్పించుకొని, ప్రభు తనను తాను నీకు బయలుపరుచుకునే, ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది ఒక ప్రత్యేకమైన ఆరాధనా స్థలం. ఇది దేవుడు నువ్వు మాత్రమే. ఇక్కడ నువ్వు ఏ విధమైన నీ లోపము గూర్చి మాట్లాడే స్థలం కాదు ఇది. అంటే నీ ఆత్మ సంబంధమైన స్థాయి, నీ ఆత్మ సంబంధమైన స్థితి, నీ యొక్క నడక పరిశుద్ధమైన హృదయముతో దేవునిని పిలిచే ఆ యొక్క స్థితిని మనం ట్రైన్ అప్ అయి మనం దాన్ని దాటాలి. యూ క్రై అవుట్ విత్ ఎ ప్యూర్ హార్ట్. ప్యూర్ హార్ట్తో మనము ప్రభువుకి మొర్ర పెట్టే ఆ యొక్క స్థలాన్ని దాటి మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఏ ఆఫరింగ్ అంటూ గాడ్. ఇది అతి పరిశుద్ధమైనది, మీరు చెయ్యకూడదు. ఇక్కడేమో దానిని మీరు వాసన చూడటానికి చేయకూడదు. ఇంక వాటిలన్నింటిలోకి వెళ్తే మన ప్రేయర్కి టైం ఉండదు. ఇంతకేమో 4:20 సంఖ్యాకాండంలో మీరు చూడకూడదు పరిశుద్ధమైనవి. ఆమేన్. ఇక్కడ ఈ 30వ అధ్యాయంలో ఆ యొక్క పొడి ఆ యొక్క ధూప వేదిక మీద వేసినప్పుడు ఆ యొక్క పొడి వాసన ఎలాగుంటుందో మీరు చూడటానికి అదే ప్రపోర్షన్ మిక్సింగ్ నువ్వు చేయకూడదు. అది సగం, ఇది సగం. చదవండి 30వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి అక్కడ. ఆ యొక్క మీరు చేయకూడదు అన్న దాని దగ్గర దాన్ని వాసన చూచుటకు చూడండి ఎంత భయంకరమైన, ఎంత దాని వాసన. 38వ వచనము, వాసన చూచుటకు దాని వంటిది చెయ్యువాడు తన ప్రజల్లో నుంచి. అది ఆ ధూపం ఎలాగుంటుంది అని వాసన చూడటానికి నువ్వు చేయకూడదు. ఎందుకంటే అది దేవునికి మాత్రమే అది ఏర్పాటు చేయబడిన ఒక కంపోజిషన్, లేకపోతే ఒక సమ్మేళనం అని ఉంటుంది. బయట ఏమంటుందండి 37వ వచనంలో, నువ్వు చేయవలసిన ధూప ద్రవ్యము దాని మేళనము చొప్పున ఆ యొక్క మోతాదుల్లో నువ్వు కలిపే ఆ యొక్క
జటమాంసి, పరిమళ ద్రవ్యము, గోపి చందనము, గంధపు చెక్క అని ఈ పరిమళ ద్రవ్యములు స్వచ్ఛమైన సాంబ్రాణి సమభాగములు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? సమభాగములు. అది 10 గ్రాములు అయితే ఇది 10 గ్రాములు అయితే అది 10 గ్రాములు అయితే ఇది 10, అన్ని సమభాగం తీసుకోవాలి. మీరు అనొచ్చు, అదే కదా మనం దేవుణ్ణి ఎరగనప్పుడు గుడుల్లో అర్పిస్తుంది అదే కదా అని. ఇది దేవుడు సాంబ్రాణి లేకపోతే వీటి కొరకు ఆశపడేవాడు కాదు ఈయన. ఇది ఒక ఆత్మ సంబంధమైన ఛాయ. బ్రదర్ ఇంతకు చెప్పినట్లుగా ఇది అలంకార రూపంగా మాట్లాడబడింది. దేవుడికి ఎర్ర చందనాలు లేకపోతే తైలాలు, లవంగ అవి ఆయన ఆ వాసనలు చూడటానికి దేవుడేమి వాటిని సృజించిన వాడు. దానికి ఒక ఆత్మీయమైన అర్థం దానికి ఉంది. దేవునికి స్తోత్రం. వాసనకు చేయకూడదు. ఇంత మీరు కనుక వెనక్కి వెళ్తారు 30 అధ్యాయంలో, మీరు అభిషేక తైలము కూడా ఆ విధంగా మీరు చేసుకొనకూడదు, దానిని ఏ శరీరం మీద పొయ్యకూడదు అన్నాడు ప్రభు. అతి పరిశుద్ధ స్థలంలో తయారు చేసే కొన్ని మీరు ఎలాగుంటుందో అని చేయకూడదు. ఉదాహరణకి మనం బల్ల పంచుతూ ఉంటాం, రొట్టె ద్రాక్షారసం పంచుతూ ఉంటాం. రొట్టె ద్రాక్షారసం పంచుతుంటే మన పక్కన మన పిల్లలు అమ్మమ్మ ఏంటి తీసుకుంటుంది, నాయనమ్మ ఏంటి తీసుకుంటుంది, నాకు కూడా పెడతారా అని చూస్తారా. మన అమ్మ తినకూడదంట. దానికి కారణం మనకు తెలుసు, పాప క్షమాపణ అనుభవం ఉన్నవారు. సో వీడు ఎటు అడుగుతున్నాడు కదా అని చెప్పి మనం ఏం చేస్తామంటే, సపోజ్ రొట్టె తినాలని నాకు మా బాబు కాలేపుకుంటే, అరే అది టేస్ట్ ఎలాగుంటుందని ఇంట్లో రొట్టె చేసి అడిపెట్టి ఎట్లాగుంటుందిరా టేస్ట్ అని చెప్తాం. భలేగుందే అంటాడు. పాత నిబంధనలు అలా చేయకూడదు. మీకు అర్థమవుతుందా? ఆర్ యు గెట్టింగ్ ద థింగ్? అటువంటి సమ్మేళనం ఇంకొకటి ఎక్కడ దేవుని సన్నిధికి తప్ప ఉండటానికి వీలు లేదు. అది దేవునికి మాత్రమే. అదొక ఆత్మీయమైన అలంకారంగా మాట్లాడబడింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు బిడ్డలో దేవుని యొక్క, సో బ్రదర్ చెప్పిన దానికి లిటిల్ కొంచెం నేను యాడ్ చేశాను దానికి. దేవుని యొక్క ఆత్మ మన యొక్క ఆత్మ మీద అదొకటి నేర్చుకోవాలండి మనం. యు మస్ట్ లెర్న్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ ప్లేస్ వేర్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్రీ విల్ టు మూవ్ ఓవర్ అవర్ స్పిరిట్స్. మన ఆత్మ మీద ఆయన కదిలే ఒక స్థలంలో మనల్ని మనం ఉంచుకోవటం నేర్చుకోవాలి. దానికి సమయం పడుతుంది, దానికి డిసిప్లిన్ పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ సందర్భంగా ఒక మాట నేను చెప్పి మనం దాన్ని ఒకసారి ఆలోచిద్దాం. 2వ తిమోతి 2వ అధ్యాయం 2వ అధ్యాయం ఇంగ్లీష్లో ప్రొజెక్ట్ చేయి. 22వ వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవన ఏచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను వెంటాడు. పైన మాట్లాడుతున్న మాట, నువ్వు పవిత్ర హృదయులై ప్రార్థన చేయు వారితో అన్న మాటకు పైన ఉపయోగించిన మాట వచనంలో, ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్న అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర అయ్యుండును. ఇది పరిశుద్ధపరచుకునే ఘనత నిమిత్తమైన పాత్ర సందర్భంలో మాట్లాడుతూ అంటాడు, నిన్ను అపవిత్రపరిచే ఉన్నాయి, వాటి విషయంలో జాగ్రత్త, వాటి నుంచి పారిపో అంటే ఒక సేవకుడు చెప్తాడు, పారిపో అంటే ఒకదాన్ని వెంబడించు. కుక్క దగ్గర నుంచి పారిపో అంటే నాన్న దగ్గరికి పరిగెత్తు. రైట్? ఏమే ఇక్కడ చిన్న మాట ఇంగ్లీష్లో చూడండి, 22వ వచనం. ఫ్లీ ఆల్సో యూత్ఫుల్ లస్. యూత్ఫుల్ లస్ అంటే యవ్వన ఏచ్ఛలు. యవ్వన ఏచ్ఛలు యవ్వనులకే ఉంటాయి అని కాదు.
మీరు యవ్వనుడు పడిపోతాడు ఎట్లా పడితే అలా కలపకండి. ఈ రోజుల్లో యవ్వనుల కంటే ఒక అపవిత్ర ఆత్మది. యవ్వన ఇచ్చలు నుంచి పారిపో, బట్ ఫాలో వెంబడించు రైచియస్నెస్, ఫెయిత్, ప్రేమ లైక్ చారిటీ, పీస్ సమాధానం, విత్ దెమ్ that call on the Lord out of a pure heart. With whom? ఇవి ఎవరితో ఉన్నాయి? With them that call on the Lord out of pure heart. ఎవరి దగ్గర ఉంటాయి అంటే వారు పవిత్ర హృదయులై దేవునికి మొరపెట్టేవారు. నువ్వు పవిత్ర హృదయంతో దేవునికి మొరపెడుతున్నావు అనేది నీ దగ్గర ఇవి ఉంటాయి. ఏముంటాయి తెలుసా? నీ దగ్గర నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానం. ఎవరితో ఉంటాయండి అవి? ప్యూర్ హార్ట్తో దేవునికి మొరపెట్టే వాళ్ళ దగ్గర ఉంటాయి. ప్రైజ్ గాడ్. Those who cry out unto God with a pure heart, follow them. దాన్ని విడిచి దేన్ని వెంబడించాలి? ఈ విధంగా మొర్రపెట్టే వాళ్ళు ఉన్నారు. సమూయేలు అటువంటి వ్యక్తి, దానియేలు అటువంటి వ్యక్తి, అబ్రహాం అటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదివిన 141 కీర్తనలో ఆ యొక్క దావీదు తన జీవితంలో కూడా అటువంటి యొక్క విధానానికి వస్తూ ఉన్నాడు. ఆయన జీవితంలో పొరపాట్లు జరిగినాయి, కానీ తను లేచి నిలబడిన వ్యక్తిగా ఉన్నాడు తర్వాత. దేవునికి స్తోత్రం. Do you think that it is so easy to call upon the Lord with pure heart? The pure heart definition is here. ఒక మనిషికి పవిత్ర హృదయంతో ఆయనకు మొర్రపెట్టడం అంటే దాని యొక్క గ్రహింపు ఇక్కడ ఉంది. పవిత్ర హృదయం ఎలాగవుతుంది అంటే, పవిత్ర హృదయము వారి దగ్గర ఏముంటుందండి? They will have the number one, the righteousness, and then faith, and then charity or love, and then peace. Praise the Lord. దేవుని యొక్క బిడ్డలు మనం, మీరు సమాధానాన్ని వెంబడించండి అంటాడు అపోస్తలుడైన పౌలు. ప్యూర్ హార్ట్ ఉన్నవాళ్ళు సాధ్యమైనంత వరకు వారు దేవుని బిడ్డలు ఇతరులతో సమాధానాన్ని ప్రయాసపడతారు. చూడండి, కొంతమంది తమ జీవితాల్లో ఆ బ్రదర్ ఆ సిస్టర్తో మేము మాట్లాడాం, వాళ్ళకి సమాధానాన్ని వెంబడించే మనసు లేనప్పుడు అది ప్యూర్ హార్ట్ కాదు. అది వారు ఎప్పుడు ధూపం దగ్గరికి వస్తారు. వాళ్ళు నువ్వు వారిని అంగీకరించే మనసు ఉన్నప్పుడు, వాళ్ళు నిన్ను అంగీకరించే మనసు లేనప్పుడు అది నీ వైపు తప్పు కాదు. అది కానీ నీ మనసు సమాధానాన్ని వెంబడించాలి. మనం ప్రార్థన గురించి మాట్లాడుతున్నాం. ప్రార్థనలో ఉండాల్సిన ఈ యొక్క తైలము కానీ, ఈ యొక్క వాటి మేళనము, వాటి యొక్క సమ్మేళనము, వాటి యొక్క కలయిక గురించి మాట్లాడుతున్నాం. దాంట్లో ఏముందండి? ఇంతకు చదివిన యొక్క 30వ అధ్యాయంలో మనం చదివిన యొక్క సమ్మేళనము దేంతో చేయాలట? అది అక్కడ ప్రొజెక్ట్ చేయొద్దులేనా, అది ఇంగ్లీష్లో ఇలాగుంచు. నిర్గమాకాండం 30 చివరంటే అక్కడ సమ్మేళనం ఏమేమి ఉన్నాయి చదవండి రంజిత్ బ్రదర్. ఏమేంటి? ఎన్నో వచనం అది? 34వ వచనం. పరిమళ ధైర్యము, జటమాంసి, గోపి చందనము, గంధపు చెక్క, ధూపద్రవ్యాలు. దేవునికి స్తోత్రం. ఈ స్థలానికి వచ్చేటప్పటికి వారు పవిత్ర హృదయంతో దేవునికి మొర్రపెట్టే స్థలాన్ని దాటి వస్తారు.
రైజులా అందరితో సమాధానంగా ఉండటం కష్టమే, కానీ కొంతమంది సమాధానంగా ఉండటానికి మనసు పెట్టరు. మీకు అర్థమవుతుందో తేడా? అంగీకరించే మనసు ఉండదు. నేను నా యందు కొన్ని లోపాలు ఉంటాయి, అది నాకు తెలియదు, వారు నాలాంటి వారే అని సమాధానమైన మనసు వారికి ఉండదు. వారిని చూడగానే వీళ్ళకి సమాధానం కదిలిపోద్ది. ఆ యొక్క పవిత్ర హృదయంతో దేవుని నామాన్ని పిలిచేవారు, ఇంగ్లీష్లో బాగుంటుంది ఆ మాట, them that call on the Lord out of pure heart. Call on the Lord. Call on the Lord. ఏంటండి? Call upon the Lord. Calling upon the Lord. ఇక్కడ తెలుగులో ప్రభువునకు ప్రార్థన చేయువారు అని ఉంది. ఇక్కడ కాలింగ్ అపాన్ ద లార్డ్ అంటే ప్రభువునకు ప్రార్థన చేయువారు. అందుకని ప్రార్థించడానికి బలిపీఠం మీద అర్పణ తీసుకొని వచ్చినప్పుడు నీ సహోదరుడికి ఏదైనా నీకు వ్యతిరేకంగా ఉందంటే నువ్వు ఆ పవిత్రమైన హృదయంతో నువ్వు నాకు మొరపెట్టాలి. కాబట్టి అక్కడ నీకు సమాధానం లేనప్పుడు అది పవిత్రమైన హృదయం కాదు. కాబట్టి నీ యొక్క ఆ యొక్క గిఫ్ట్ని, తెలుగులో ఏమో నీ యొక్క అర్పణను అక్కడ విడిచిపెట్టి నువ్వు వెళ్ళి సమాధాన పడి వచ్చిరా, ఎందుకంటే నీ హృదయం పవిత్రపరచబడాలి. ప్రైజ్ గాడ్. ఆమేన్. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుకి నాకు సంఘంలో తెలుసు, సిస్టర్స్ బ్రదర్స్ మీరు కొందరితో సమాధానంగా లేరని. నన్ను క్షమించి నీ మాట మాట్లాడుతున్నందుకు. మీ కర్మ, మీ జీవితాల్లో మీరు దేవుణ్ణి ఎరుగుతారో లేదో నాకు తెలియదు. ఈ మాట నేను ఉపయోగించకూడదు కదా. కర్మ ఏం చేస్తాం? హౌ కెన్ యువర్ హార్ట్ బికమ్ ప్యూర్ టు కాల్ అపాన్ ద లార్డ్? నీకు దేవుడు తెలియదు. ప్రైజ్ గాడ్. మనము సమాధానం ఉండటానికి మన వంతు మనం అంటే ఎదుటి మనిషిని అంగీకరించగలిగే మనసు మనకుండాలి. తర్వాత విషయం తర్వాత, దట్ ఈస్ అప్ టు దెమ్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే, ఒకటి, మన జీవితాల్లో ప్రార్థన, ఈ ప్రాముఖ్యమైన విషయాలు. నా యొద్దకు వచ్చేవాడు నేను ఉన్నానని దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు అని నమ్మవలెను కదా విశ్వాసం, నీతి, ఆమేన్, ఆ తర్వాత ప్రేమ, చారిటీ, సమాధానం. ఈ పవిత్రమైన హృదయంతో దేవునికి ప్రార్థన చేసేవారు ఉంటారు. వాళ్ళ దగ్గర ఇవి ఉంటాయి, వాళ్ళని వెంబడించు. ఈ యొక్క యూత్ఫుల్ లస్టుల నుంచి, అది అక్కడ కాంటెక్స్ట్, అది రెండింటిని పోల్చి చూసుకుంటే. ఆమేన్. అయితే నేను తీసుకున్న ఈ కాంటెక్స్ట్లోంచి ఒక భాగాన్ని హైలైట్ చేస్తున్నాను. అదేమిటంటే, ఒక ప్యూర్ హార్ట్ నుంచి వచ్చే ప్రార్థన ఎలాగుంటుంది అంటే, విశ్వాసం, నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానం. ఏంటండి? నీతి, విశ్వాసం. నీతి అంటే యేసుప్రభు నమ్ముకుంటే నీతి. మరి ఇంకా నీతి ఏంటి? నీతిమంతుడు, నీతిని జరిగించేవాడు నీతిమంతుడు. అబ్రహాం విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు. అదే పత్రికల్లో చెప్తాడు, నువ్వు నీతిమంతుడు అని క్రియలు లేకుండా చూపించు అంటే ఇక్కడ మాట్లాడుతుంది నీతి క్రియలు. 20వ అధ్యాయం, నీతిమంతులు నా కుడి పక్కకు రండి, ఎందుకంటే మీరు చేసిన క్రియలు అలాంటి. ఎడం పక్కకు రండి, మీరు చేసిన క్రియలు ఎలాంటి? నీతి క్రియలు. వాటిని చూచి మీ తండ్రి పరలోకమని తండ్రిని మహిమపరచునట్లు 5వ అధ్యాయం మత్తయిలో ఉంటుంది. ఆమె. సో నీతియు విశ్వాసం, హీ ఈస్ ద రివార్డర్.
and then love. Praise God. And then peace. Praise the Lord. ఈ ఎవరి లోపల ఉంటాయండి ఇవి? ఈ ఈ 4 డైమండ్స్ ఎవరి లోపల ఉంటాయండి? ఎవరైనా ప్యూర్ హార్ట్గా దేవుణ్ణి అయా అని పిలిచేవాడు ఉంటే వాళ్ళ లోపల ఈ డైమండ్లు ఉంటాయి. ఈ 4 లోపల విశ్వాసము, నీతి, ప్రేమ, సమాధానం లోపల ఉంటాయి. అలాగ ప్రభువుకి మొర్రపెట్టే వారిని నువ్వు వెంబడిస్తూ ఉంటే కొన్నాట్ల నుంచి నువ్వు దూరం చేయబడతావు. అందుకనే కదా మందిరం ప్రార్థించేటప్పుడు ప్రార్థనను నిర్లక్ష్యం చేసే వాళ్ళ జీవితాలు దూరభారా నుంచి రాలేని వాళ్ళు ఉన్నారు. కానీ మందిరము దేవుని బిడ్డల మధ్య కూర్చొని ప్రార్థించే మనసు లేని వారు నన్ను క్షమించండి. చూడండి, ఆన్లైన్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది రాలేకున్నారు, కొంతమంది ఆరోగ్య పరిస్థితులు ఉన్నారు. ఆ యొక్క ప్రతికూల పరిస్థితులను బట్టి ఓకే, కానీ వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుందో తెలుసండి? ఉండటానికి బబులోన్లో ఉన్నా నా మనసు యెరూషలేములో ఉంది, దాన్ని నేను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పును మరుచును. వాళ్ళ మనసు, వారి మనసు ప్రభువా ప్రభువా నీ బిడ్డల మధ్య నేను నీకు ప్రార్థన చేయాలి, నీకు నేను అర్పించాలి ప్రభు అనే ఒక ఆశ లేని వారు అపవిత్రమైన హృదయం కలిగిన వారు. నాకు బైబిల్ చూపిస్తుంది హృదయాలు ఎలాగుంటాయో. ఇక్కడ కూర్చొని కూడా అటువంటి ఆశ లేకుండా కూర్చున్న వారు మీలో దేవుడు ఆశ కలిగించే అవకాశం ఉంది. Praise the Lord. God bless you. God bless you. Call upon the Lord with pure heart. Call upon the Lord with pure heart. Pure heart. With them. చాలా చక్కగా ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో చదివినప్పుడు కొన్ని మీనింగ్స్, కనెక్షన్స్ కొన్ని మారుతాయి. Flee also youthful lusts, but follow, వెంబడించు, righteousness, faith, charity, peace with them that call on the Lord out of a pure heart. Praise God. With them. Praise His holy name. These things are with them. ప్యూర్ హార్ట్గా కాల్ చేసే వాళ్ళ దగ్గరే ఇటువంటి కనిపిస్తాయి. అది లేని వాళ్ళ దగ్గర ఇవి కనిపించాం. Praise the Lord. Want to call upon the Lord with pure heart? Call upon the Lord pure heart. బ్రదర్ చెప్పారు కొన్ని విషయాలు. మనము ఆత్మ సంబంధమైన విషయాలు మనం దాని యొక్క కౌంటర్ ఫీట్లో వెళ్ళి అదే అనుకుంటాం. కౌంటర్ ఫీట్లో వెళ్ళి ఒక ఒరిజినల్ ఉంటుంది, ఒక డూప్లికేట్ ఉంటుంది. ఈ డూప్లికేట్ అది ఒరిజినల్ లాగే కనిపిస్తుంది. మనం అంతా చేసి మనం we reach the point, we achieved it అనుకుంటాం. మనం చేరాము, మనం అయ్యాము అనుకుంటాం. మనం దాని అన్నిటికి చెక్ పాయింట్స్ ఉన్నాయి. ప్రేయర్ చాలా జాగ్రత్తగా చేయాలి. దాని అర్థం ఏమిటంటే సాతానుడు ఎప్పుడు కౌంటర్ ఫీట్ తీసుకొస్తాడు. ఏంటండి కౌంటర్ ఫీట్ అంటే? ఆత్మీయంగానే ఉంటుంది ప్రార్థన. ఎలా ఉంటుందండి? ఆత్మీయంగానే ఉంటుంది. కానీ నీ ఆత్మ మీద పరిశుద్ధాత్మ నీ ఆత్మ ఓపెన్ అయ్యిందా లేదా అనేది నువ్వు గ్రహించగలగాలి. Praise the Lord. But it looks like it's moving. It looks like it is moving upon your spirit. But really, it's not sometimes. Praise the Lord. ఈ విధంగా
మీరు ఎరగచ్చు మీ ప్రార్థన. నువ్వు ప్రార్థించిన తర్వాత ప్రార్థించాననే సాటిస్ఫాక్షన్ దేవునికి ఉందని నీకు అనిపిస్తుందా? ఐ ప్రేడ్ వాట్ హీ వాంట్స్ అనేది నీకు అనిపిస్తుందా? నేను ప్రార్థన చేశాను నీకు నువ్వు కంఫర్ట్ అవుతావా? నేను చేశాను అని నువ్వు అనుకుంటావు. కౌంటర్ ఫెయిత్. ఆయన కోరుకుంది చేశాను, ఆయన కోరుకుంది నాకు ఈరోజు బయలుపరచలేదు, నేను చేయలేదు. ఒక 2 గంటలు ఆయన సన్నిధిలో ఉన్నాను కానీ ఆయన నాకు బయలుపరచలేదు, నేను చేయలేదు. ఆయన బయలుపరిచాడు, నేను చేశాను. ప్రైజ్ ది లార్డ్. అనేక సార్లు నా జీవితంలో జరుగుతూ ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. బీ ఎంకరేజ్డ్ యువర్ సెల్ఫ్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మూవ్ ఇన్ యువర్ స్పిరిట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మ మీద ఆయన అల్లాడటం అది చాలా ఇంపార్టెంట్. ఆ ప్లేస్లో మీరు పెట్టుకోవాలి మిమ్మల్ని. నేనేదో స్పీడ్గా ప్రార్థన చేసేసినంత మాత్రాన, గొప్ప భావోద్వేగాలు తీసుకొచ్చేసినంత మాత్రాన, ఏదో గొప్ప ఎక్స్పీరియన్సెస్ వచ్చేసినంత మాత్రాన కాదు. When the Holy Spirit moves upon your spirit, amen, you don't move the Holy Spirit. Holy Spirit will move you. You are moved by the Holy Spirit. యూజువల్గా ప్రార్థనలో ప్రజలు హోలీ స్పిరిట్ మూవ్ చేయడానికి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఏది ఉన్నత ఆత్మీయంగా కనిపించిందో ఆయన ముందు చెప్పడం మొదలు పెడతారు. హోలీ స్పిరిట్ నీళ్ళ మూవ్ చేయాలంటారు. నో. లెట్ ద హోలీ స్పిరిట్ మూవ్ యూ. 38 సంవత్సరాలు అతను ఉండాల్సి వచ్చింది. హోలీ స్పిరిట్ మూవ్ మన జీవితాల్లోకి. ఎంతకాలం మన ప్రార్థనలో ఎన్ని గంటలు, సంవత్సరాలు కాదు, ఎంత సమయం మనం నేర్చుకోవాలి. దేవుడు మనల్ని దీవించును గాక. దిస్ ఈజ్ మై బర్డెన్. ఐ వాంట్ టు సీ దట్ ద పీపుల్ allowing the Holy Spirit to move upon your spirits. Allowing Holy Spirit to move upon your spirits. Praise the Lord. That you should learn. అప్పుడు నెంబర్ 1, మీరు ప్రార్థనలో దేవుని చేత ఉపయోగింపబడతారు. నెంబర్ 2, దేవుని యొక్క కమిషన్ మీ ద్వారా దేవుడు చేయటానికి మిమ్మల్ని నమ్మగలడు. ప్రైజ్ గాడ్. గాడ్స్ కమిషన్. యూ విల్ బి సిట్టింగ్ దేర్. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. దేవుడు సిద్ధపరిచిన దాంతో నువ్వు అక్కడ కూర్చుంటావు. దేవుడు, మీకు ఇది అర్థం కాదు, ఇది దేవుడు సిద్ధపరిచిన దాంతో నువ్వు కూర్చుంటావు. బట్ వెన్ యూ లెర్న్ ఇన్ యువర్ లైఫ్ టు అలౌ ద హోలీ స్పిరిట్ టు మూవ్ అపాన్ యువర్ స్పిరిట్, you will allow God to do what he wanted to do. హోలీ స్పిరిట్ మన జీవితాల్లో మన ఆత్మ మీద ఆయన మూవ్ అవటాన్ని మనం అంగీకరించటం నేర్చుకోవాలి. యు మస్ట్ డిసిప్లైన్ యువర్ సెల్ఫ్. దానికి మెయిన్ కావాల్సినవి 4 డైమండ్స్. 2 తిమోతి 2:22. Calling upon God in pure heart. Hallelujah. Your heart must be pure for the Holy Spirit to hover upon you. Hallelujah. Hallelujah. Your heart at that moment, your intents and motives, and then when he moves, you will be moved by the Holy Spirit. Number 1, into the prayer. ఏంటండి, నీవు రహస్యం అందే బయటకు కనిపిస్తుంది. ఒక చిన్న మాట చెప్పనండి, మీరేమనుకోకపోతే. మీరు సంవత్సరాలు వాక్యం వింటున్నారు, కానీ సిస్టర్, బ్రదర్, మీరు మాకు వచ్చి నిలబడాలి. మీరు నిలబడి
దేవుని యొక్క మాటలు మాకు తేవాలి. నీ పక్కన ఉన్న సిస్టర్ గారు చెప్పాల్సిందే, నీ పక్కన ఉన్న బ్రదర్ గారు చెప్పాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మొహమాటాన్ని కూడా చెప్తారు నీకు. వీ నీడ్ యువర్ మినిస్ట్రీ, వీ నీడ్ యూ బ్రదర్, సిస్టర్, వీ నీడ్ యూ అని ఎందుకని ప్రజలు చెప్పలేకపోతారు తెలుసా? నీ నుంచి ఏది అవసరమో అది రానప్పుడు ఎవరు నిన్ను అడగలేరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆయన యొక్క హోవరింగ్ నీ ఆత్మ మీద, దేవునికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క హోవరింగ్ అనగా నీ మీద అల్లాడుట, నిన్ను కప్పుట, నిన్ను కమ్ముట. నువ్వు ఆయన మొదట నిన్ను కమ్మినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు యోర్దానులో వచ్చినప్పుడు మొదట ఆయన నీ మీదకి వచ్చినప్పుడు మొదట ఆయన నిన్ను రహస్యమందు ప్రార్థనలోకి తీసుకువెళ్తాడు. ఫస్ట్ స్టెప్, యు ఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. ప్రేయర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరుగుతుంది దేవునికి తెలీదు. థ్యాంక్ యూ గాడ్. ఒక బేకింగ్ బ్రెడ్, ఒక ఓవెన్లో బ్రెడ్ని పెడతాడు. మీరు ఇక్కడ కనుక బేకరీల దగ్గరికి వెళ్తే వాడు లోపల బేకింగ్ బ్రెడ్ పెడతాడు. ఒక శుద్ధ చేసి ఏంటండి, మైదా శుద్ధ చేసి వాడు లోపల పెట్టి మూతేస్తాడు. లోపల ఏం జరుగుతుందో ఎవడికి తెలియదు. శుద్ధ చేశాడు. హల్లెలూయా. అన్ని వైపుల నుంచి దానికి హీట్. థ్యాంక్ యూ, ఆమేన్. అన్ని వైపుల నుంచి దానికి హీట్, అన్ని వైపుల నుంచి హీట్. ఓ హల్లెలూయా. రీమికా సెటేటో బోలసే. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ఉన్నప్పుడు, నీ మీద హోవర్ చేస్తున్నప్పుడు, అండ్ దెన్ కొద్దిసేపు తర్వాత బయటికి తీస్తాడు. ఇంతకు ముందు తింటే కడుపు నొప్పి వస్తుంది, ఇప్పుడు తింటే కడుపు నిండుతుంది, బలమిస్తుంది. అనారోగ్యంగా ఉన్నవాడు కూడా తినొచ్చు అదే, ఆరోగ్యంగా ఉన్నవాడు కూడా తినకూడదు ఇంతకు ముందు శుద్ధనే. ప్రైజ్ హిస్ నేమ్. సో పరిశుద్ధాత్మ దేవుడు యొక్క హోవరింగ్ మన లైఫ్స్లో, నీ యొక్క సీక్రెట్ ప్లేస్లో గనక ఉంటే ఓపెన్గా నీకు రివార్డ్ ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. మరి నీకు ఆ అనుభవం ఉంటే ఓపెన్ రివార్డ్ ఇది. మేబీ నువ్వు ఇంకెక్కువ సమయం అక్కడ ఉండాలేమో, లేక నువ్వు ఉంటున్నావు అని అనుకుని నువ్వు ఉండకుండా ఉంటున్నావేమో, అది కూడా. కొంతమంది ఉండకుండా ఉంటున్నాం అనుకుంటారు. వాళ్ళు ఎవరంటే దేవుని నమ్మి 10, 15, 20 సంవత్సరాలు అయి కూడా ఇంకా బైబిల్ వింటానే ఉంటారు. కొంతమంది ఇంకా అది నేర్చుకునే స్థలంలో ఉన్నారు. కొందరు ఉన్నామని లేరు, కొందరు ఇంకా ఆ స్థలంలో నేర్చుకుంటూ ఉన్నారు. హోలీ స్పిరిట్ నిన్ను హోవర్ చేసినప్పుడు ఆయన నిన్ను అటువంటి ఒక బేకింగ్, రైట్ ఎగ్జాంపుల్, ఒక బ్రెడ్ బేకింగ్కి ఎటుంటుందండి? బేకింగ్ అంటే అన్ని వైపులా హీట్ ఉంటుంది, దానికి కింద రాదు దీని హీటు. హోల్ ప్రార్థనలో హోలీ స్పిరిట్ హోవరింగ్ని నువ్వు గనక అనుమతించడం నేర్చుకుంటే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను రేపు తన యొక్క మిషన్కి, తను నీ ఎడల కలిగిన ఒక కార్యంకు, ఒక పనికి, అదే నడిపింపును నువ్వు ఆయన అంగీకరిస్తావని ఎరిగి నిన్ను బయటికి తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. సో రహస్యమందు ఓపెన్ ఏమిటి అంటే రహస్యమందు జరిగేదే. గాడ్ బ్లెస్ యూ, ఆమేన్. తల్ల ఉంచుదాం, కళ్ళు మూద్దాం. As the spirit moves, I don't want to much speak. Hallelujah. I don't want to condemn you. I want you to open your eyes. రహస్యమందు చూచు తండ్రి. Thank you, God. Rikamala shatrondaramala sete. Rikamala shatrondarama.
Oh God, oh God, out of the pure heart they call, which I learned through one servant of God. Out of the pure heart you call. What does the pure heart has? ఆ యొక్క పవిత్రమైన హృదయం కలిగి ఉండేవి ఏమిటి? విశ్వాసం, నీతి, ప్రేమ, సమాధానం వాళ్ళ దగ్గర ఉంటాయి. అటు హృదయాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళని వెంబడించు. The Holy Spirit moving upon your spirits. Allow the Holy Spirit hover upon your spirit. Calling upon him out of pure heart. Out of pure heart. Hallelujah. ప్రార్థనలో ఆత్మ నీ మీద అల్లాడితే తను నీకు ఏర్పాటు చేసిన పనిలో కూడా అదే ఆత్మ అల్లాడటానికి నువ్వు నమ్మకమైన పాత్రవని నిన్ను ఆయన నిలబెడతాడు. యోర్దానులో ఆత్మ తన మీదకు వచ్చినప్పుడు ఆ ఆత్మ తన మీద అల్లాడుటకు ఆయన ప్రార్థనలోనికి మొదట ఆ ఆత్మను అల్లాడుటకు ఆయన అనుమతించినప్పుడు అరణ్యములో సమాజ మందిరం ముందు నిలబడినప్పుడు ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, అక్కడ అల్లాడుటకు నిన్ను నమ్ముతాడు. హల్లెలూయా. The Spirit hovered there. The Spirit, he said, hovering upon me. అక్కడ చూశారు, ఇక్కడ నేనొక్కడినే చూడగలను. Let your spirit be on fire. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వాతావరణం వేరుగా ఉంది, కానీ నేనంటాను మీరు ఈ వాతావరణాన్ని మోసుకు వెళ్ళే బిడ్డలుగా మీరు మారాలి. Oh God, when the Holy Spirit moves upon you, he will take you into the secret place. To move, to allow him to move in every area of your life. Ribola shata tata toruba shatronda rikabolo sodro mandana makala shata rabakara sete lidi ribikona shatradara. Hallelujah. Robala sabuli karabala sita. Hallelujah. 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 Morolo shabuli diria karamashata beletana hosekeriata rabasho rikamala shatronda ramasete. నీ యొక్క డిజైర్స్, నీ యొక్క ఇంటెంట్స్, నీ యొక్క లాంగింగ్స్, నీ యొక్క విల్లింగ్నెస్, నీ యొక్క ఎవ్రీథింగ్, యువర్ డిజైర్స్, ఓ హల్లెలూయా, విల్ బి బేక్డ్. రబల షిట్రందరమసెటే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు, let him have a free course to hover upon you. The fire around you. Be there. నువ్వు తినటానికి అనుకూలమైన బ్రెడ్ అయ్యే వరకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హోవర్ చేయని. హల్లెలూయా. నువ్వు బయటికి రాగానే ప్రజలకు పంచిపెట్టబడాలి. తరబల షటటరబ షత్రియాకార. ఆ లోపల భూమిలో ఉండటం అది కష్టం. అది నీ యొక్క కోరికలు కొన్ని ఉంటాయి, నీ ఆశలు, నీ యొక్క ప్రభువా నాకు ఇది కూడా దూరం చేస్తావా ప్రభువా? ప్రభువా నాకున్నదంతా ఇది ఒకటే కదా, ఇది కూడా ఉందా ప్రభువా? హల్లెలూయా. రోబల షెడ్రాందరమసే.
Holy Spirit ministry in the church of Jesus Christ has been in a different realm, and the wave is different from the before. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య దేవుని బిడ్డల హృదయాల్లో ఇంతకు ముందు లేని విధంగా అది నూతనమైన మలుపు తీసుకుంది. Hallelujah. Hallelujah. Rabala Shetranda. Rikamala Shotoraba. Speak in spirit. Holy Spirit, hover upon me. Hover upon me. నువ్వు కొంతకాలము లోపల ఓవెన్లో ఉండాలి దేవుని బిడ్డ. ఆ రహస్య స్థలంలో పరిశుద్ధాత్మ నీ మీద అల్లాడొచ్చు ఉండగా నువ్వు ఆ రహస్యంలో అంటే ఆ ప్రార్థనలో నువ్వు కొంతకాలం ఉండాలి. నీలో కొన్ని ఉన్నాయి, అవన్నిటినీ ఆ పరిశుద్ధ అగ్ని నీకు తెలియదవి. నీ ఉద్దేశాలు నీ తలంపుల లోపలకు ఆయన ఓవెన్లో నువ్వు ఉన్నప్పుడు ఆయన ప్రవేశిస్తాడు. హల్లెలూయా. when you allow this thing, నీ జీవితంలో ఈ యొక్క విషయాన్ని నువ్వు అనుమతించిన నెక్స్ట్ స్టేజ్, ఆయన మీద ఆత్మ ఉన్నదని ఒక ఆయన చెప్పాడు, అందరూ చూశాడట ఆయన. యు విల్ మూవ్ టు ద ప్లేస్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ అనే స్థలం, నువ్వు చెప్పే స్థలానికి వస్తావు. కొన్ని విషయాలు నువ్వు బయటికి చెప్పాలంటే రహస్యములు అవి కన్ఫామ్ అవ్వాలి. నేను అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క ఖైదీని, క్రీస్తు ఖైదీ అని చెప్పాలంటే అది ఆయన రహస్యములో. అరణ్యంలో యేసయ్యకు పరిశుద్ధాత్మ దేవుడు కదలిక, సమాజములో ఆయన డిక్లరేషన్. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. రబల్ల షటరమ్మ కరాల తీరే. నువ్వు నిలబడగానే దేవుడు బలమైన ఆత్మ. హల్లెలూయా. నీకొక ప్రార్థనా జీవితము ఉండాలి సహోదరుడా. నీకు సంసోను లాంటి ఆ యొక్క జీవితం కాదు నీకు కావాల్సింది. నీకు ప్రార్థనలో కనీసం ఒక 2 గంటల సమయం గడిపే అనుభవం లేకుండా నువ్వు దేవునికి పరిచారం కొరకు నిలబడితే నీ మీదకి ఆత్మ రావటం, సంసోను అనుభవం నీకు అంత మంచిది కాదు సుమా. You might be knowing the Spirit of God, but you must be in the oven. స్తోత్రం నాయన. సేవకులు అనేక సార్లు మనం ఒక ప్రమాదంలో ఉంటాం. దేవుడు మమ్మల్ని ఉపయోగించుకుంటూ ఉండగా మేము దేవునికి సమీపంగా ఉన్నట్లు ఫీల్ అవుతాం. కానీ సంసోను దేవుని చేత ఉపయోగింపబడ్డాడు, కానీ దేవునికి సమీపంగా లేడు. ఇవి మాకు హెచ్చరికలు. అలాగే దైవుని బిడ్డలు కూడా ఉంటారు. థ్యాంక్ యూ. దేవుని బలమైన ఆత్మ మీ ఆత్మలను అధీనంలోనికి తీసుకున్నాను గాక. తండ్రి, నా ప్రార్థన ఇదే. దేవా నీకు స్తోత్రం. ప్రభువా, let we be the people who will call upon him with a pure heart. We will call upon you with a pure heart. There will be, oh Father God, there will be a faith, there will be a righteousness, there will be a love and the charity, there will be a peace with them, those who call upon the Lord in pure heart. Thank you. Thank you. This is what I want to pray for you. When you kneel down, nu mokarichagane, the Spirit of the Lord should hover upon you.
ఆయన నిన్ను కమ్మి ఉంటే నువ్వు ఆయన పని చేయటం నువ్వు నేర్చుకోవాలి. ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ విత్ హిమ్ టు హీల్ ద సిక్. బైబిల్ సేస్ ప్రభు యొక్క శక్తి ఆయనకు అప్పుడు అనేకులను స్వస్థత పరుచుటకును దెయ్యములను వెళ్ళకూడదు అప్పుడు ఉందట. ఆ పని అప్పుడు చేయాలనుకున్నాడట. ప్రభు శక్తి తనకి తోడై ఉండను టు హీల్. ఆయనకి ఇప్పుడు వదిలేసింది తోడై ఉండటానికి. ఆయనతో ఎప్పుడు ఉంది, కానీ ఇప్పుడు అలా చేయాలనుకుంది. ప్రైజ్ గాడ్. ఆయన దానికి నమ్మాడు. ఎందుకంటే ఆయన తన జీవితమంతటిలో ఆయన యొక్క హోవరింగ్ని అనుమతించాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. విల్ క్లోజ్ ఇట్. హల్లెలూయా. తరబల సుకరబ. స్తోత్రం. ప్రభువా, నువ్వు ఏదైతే దేవునికి చెప్పు. ప్రభువా, ఏదైతే నీ యొక్క ఊట నుంచి ఈరోజు మాకు వచ్చిందో మా కోసం వచ్చింది కాబట్టి నన్ను అలాగా మార్చు ప్రభువా. నీ ఊట నుంచి వచ్చినవి నాకు అవసరం లేదు. కానీ ప్రభు, దైవజనుడు నిలబడిన దైవజనుడు తన సొంత మాటలు మాట్లాడే అవకాశం ఉన్నది ప్రభు. కానీ మాకు నీ ఊట నుంచి కొన్ని విషయాలు మేము గ్రహిస్తున్నాం. ఆ ఊట నీదే కాబట్టి ఆ ఊట నుంచి వచ్చిన విషయాలు నా కోసం కాబట్టి ప్రభు, ఆ ఊటను నేను తాగే వ్యక్తిగా నన్ను ఆ ఊట నుంచి ప్రభు నన్ను అలాను మార్చు ప్రభు. నా జీవితంలో కార్యం చేయి. నన్ను నీ ఆత్మ యొక్క ప్రభు అతను హోవరింగ్ లో నీ ఆత్మ ప్రభు నా తండ్రి యేసుని లూకా 4లో కమ్మిన ఆత్మ అటువంటి యొక్క అనుభవములో గుండా అటువంటి రహస్యపు అనగా ప్రార్థన యొక్క అనుభవములోనికి పరిశుద్ధాత్మతో కప్పబడిన అనుభవంలోనికి నన్ను తీసుకువెళ్ళు. రహస్యమందు ప్రార్థన చేయటం గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకున్నంత మాత్రానే జరుగుతుందా అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత కమ్మబడినప్పుడు జరిగేది రహస్యంలో ప్రార్థన. హోలీ స్పిరిట్ తో నువ్వు కవర్ అయినప్పుడు అది ఎవరు గమనించలేని ఒక స్థలం అది. హల్లెలూయా. యేసుక్రీస్తు మనుషుల మధ్య ఉన్నాడు. ఆయన మధ్య నుంచి ఆయన తప్పించుకున్నాడు. కారణం మనుషులు ఎందుకు తప్పించుకొని ఇచ్చారంటే ఆయన కనపడాడు వాళ్ళకి. ఆయన కప్పబడతాడు. ఆయన రహస్యంగా తప్పించుకున్నాడు. రహస్యంగా తప్పించుకోవడం. He was covered with the Holy Spirit, led by the Holy Spirit. నీ బిడ్డల ప్రార్థన ఆ విధంగా మార్చబడును గాక. గదికి గడిపెట్టే రహస్య ప్రార్థనే కాదు, ఆ తలుపుల వెనక పరిశుద్ధాత్మతో కప్పబడిన ఒక ప్రార్థన. మా మమ్మల్ని రేఖమా నీ బిడ్డలు అది అనుభవించుదుము గాక. Fire of the Holy Ghost. Hallelujah, 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 hallelujah. ఆ సమయంలో నీలో నీతిని, నీలో విశ్వాసాన్ని, నీలో ప్రేమను, నీలో సమాధానాన్ని, ఎక్కడెక్కడ ఏదేది రిపేర్ చేయబడాలో, ఎక్కడెక్కడ ఏమేమి డెవలప్ అవ్వాలో, ఎక్కడెక్కడ ఏమేమి ఆయనకు అవసరం లేదో ఆ స్థలంలో నిన్ను పెట్టి వాటిలన్నింటినీ తీసి పరిశుద్ధమైన హృదయంతో ఆయనకు ప్రార్థించే హృదయంగా నేను చేసి బయటికి తీసుకొచ్చి నిలబెడతాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. నీ హార్ట్ ఆయనకు ప్యూర్ హార్ట్ గా మొరపెట్టాలి. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన రెక్కల చాటున నివసించువాడే. దేర్ ఇస్ ఎన్ ఏ సీక్రెట్ ప్లేస్. Who dwells in the secret place of the Most High. Secret place Father sees. రహస్య స్థలములో తండ్రి చూస్తున్నాడు. రహస్యమందు ప్రార్థన చేయటం, ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ గాడ్, అది రహస్య స్థలం. అది రహస్య స్థలంలో ప్రార్థన. పరిశుద్ధాత్మతో కప్పబడిన వాడివై
నువ్వు ప్రార్థన చేయటం, రహస్యంలో ప్రార్థన చేయటం. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయను గాక. స్తోత్రం నాయన. నువ్వు ఓవెన్లోనికి వెళ్లే ముందు ఒక పిండి ముద్దవు దాన్ని చూసి ఎవడు తినాలని అనిపించదు, కానీ నువ్వు ఓవెన్లో నుంచి బయటికి రాగానే నిన్ను చూడగానే దాన్ని చక్కగా విరిపి తినాలని అనిపిస్తుంది. ప్రజలు నిన్ను చూడగానే ఓ స్పీక్ స్పీక్ స్పీక్, నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు అంటారు ప్రజలు నిన్ను చూసినప్పుడు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. మన అవసరాలు ప్రభు పాద సన్నిధిలోకి తీసుకువెళ్దాం. ఫాదర్, నీ బిడ్డల ఆత్మీయమైన అవసరత, ఆర్థిక అవసరత, శారీరక అవసరత, స్వస్థత, వారి యొక్క రిలేషన్స్ విత్ అదర్ బిలీవర్స్, విత్ ద ఫ్యామిలీస్, నీ దాసునుగా నీ బిడ్డల కొరకు నేను ఈ ప్రార్థన చేస్తున్నాను. వారి ఆర్థికమైన వనరులు, వారి ఆత్మీయమైన, వారి శారీరకమైన అవసరతలకు అడ్డగడియలుగా పెట్టబడిన ద్వారాలు దేవుని బిడ్డల నిమిత్తం చేస్తున్నాను నాయన. అవి విరగొట్టబడి కాల్చివేయబడును నౌ ఇన్ జీసస్ నేమ్. షోమ్రోను పట్టణము దగ్గర రూపాయి ఒక్కింటికి మానిక సన్నని పిండి. ఓ మిరాకిల్ హ్యాపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ద్వారాలను కాల్చివేసి వాటిని గడియలను విరగొడుతున్నా. స్వస్థత విషయంలో, అవసరతల విషయంలో యేసు నామములో ప్రేమ కలిగిన ప్రభువా, కుటుంబాలు దీవించండి. మారు మనసు అనుభవాన్ని దయచేయండి. ఆత్మ చేత కదలికను వారి లోపల కలగ చేయండి. జరుగుతున్న నువ్వు మా చేతికి ఇచ్చిన పరిచర్య నీకు ఇష్టకరంగా నడిపించుటకు మమ్మలను నీవు కనికరించండి. ఎక్కడున్న దైవజనులు ప్రభువా, ఇమానుయేల్ బ్రదర్, రంజిత్ బ్రదరు, నేను, అంతేకాక ఈ సహవాసంలో ఉన్న దైవ సేవకులు నీ దాసుని ద్వారా నీ పర సంబంధమైన విషయాలు పోషింపబడుతున్న మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న దైవజనులు, ఆన్లైన్లో దైవజనులు, నీ పరిశుద్ధాత్మ మా ద్వారా నువ్వు నిర్ణయించినది అంతటిని దైవజనురాళ్ళు, సంఘంలో దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క పని చేయటానికి తమ వంతు భుజాన్ని పడుతున్న దేవుని యొక్క పాత్రలు, నీ యొక్క ఆత్మ వారిని కమ్మునుగాక. నిన్ను సంతోషపెట్టే వారంగా మా బ్రతుకులు, మా నడక ఉండునుగాక. దేవా, చాలు. మా చివరి అడుగు ఎప్పుడో ఈ భూమి మీద నుంచి తీయబడేది మాకు తెలియదు, కానీ ఆ అడుగు ఈ భూమిని తాకే చివరి ఆ అడుగు ప్రభు మా యందు నీకు సంతోషం ఉన్నదనే అక్కడ తాకే అడుగుగా ఉండాలి. స్తోత్రం నాయన, నీకు వేలాది వందనాలు. I do not know which step will be the last step to touch the face of the earth, but I will be touching the heaven, the next step. Hallelujah. నీ నామానికి మహిమ. నీ బిడ్డలు బలపరిచి స్థిరపరిచి, రాలేకపోయిన వారిని దయతో జ్ఞాపకం చేసుకునండి. నిర్లక్ష్యంగా ఉన్న వారిని నువ్వు ప్రభువా క్రమ శిక్షణలోనికి తీసుకురండి. నిర్లక్ష్యంగా ఈ మందిరానికి నువ్వు ఏర్పాటు చేసి నిర్లక్ష్య వైఖరితో ఉన్న ఏ విశ్వాసిని కూడా ప్రభువా నాయనా నీ శిక్షణలోనికి తేకుండా విడిచిపెట్టద్దు. ఎందుకంటే వారు కోల్పోయేది వారు భరించలేనంత. రాలేకపోయిన వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారిని దర్శించండి, బలపరచండి. నీ ఘనమైన నామానికి వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డల యొక్క అవసరాలు ముందు పడితే క్రీస్తు చేస్తున్నావునా ప్రభువా. నా తండ్రి, వారం ప్రోగ్రామ్స్, రేపు బైబిల్ స్టడీ నాయన, సెకండ్ సాటర్డే ప్రభువా, సండే ఇక్కడ కృష్ణాపాలెం, నవలూరు, గుంటూరు,
ఆశీర్వదించు. నీ దాసుడు కిషన్ బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి నాయనా. ప్రేమ కలిగిన తండ్రి, దైవజనులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, సంఘాలను ఇబ్బంది పెడుతున్న చీకటి ఈ యొక్క ప్రభువా రాజ్యం, సాతానుడు ప్రభువా పని చేయుచున్న ప్రభువా అధికారులు రాజ్యం, ప్రేమ కలిగిన తండ్రి నీ బిడ్డలకు భద్రత నాయన కలుగును గాక. ఎన్నో ఇబ్బందులు పడుతున్న నీ దాసులకు ప్రభువా నువ్వు మార్గము వారు తప్పించుకొనుటకు నువ్వు ఏర్పాటు చేయి దేవుడు అని ఎరిగి నీకు వందనాలు చెప్తూ ఉన్నాం. స్తోత్ర. ఎన్నో శ్రమల్లో గుండా వెళ్ళారు, కానీ అన్నిటి నుంచి నువ్వు తప్పించావు వారిని. నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈవెన్ బ్లెస్ టుమారో VBS ఇన్ జీసస్ నేమ్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంతించు, నా అంతరంగ సమస్తమా పరిశుద్ధ నామమును సంతించు. నా ప్రాణమా యెహోవాను సంతించు, ఆయన చేసిన కార్యములలో దేనిని మరువకు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకి ఇప్పుడును రాకడ పర్యంతరం తోడైండి మనల్ని నడిపించును గాక, ఆమేన్. గాడ్ బి విత్ యూ. మీ అందరికి దేవుడు తోడైండుగా. గాడ్ బ్లెస్ యూ ఆల్. రేపు VBS ఐ థింక్ 2వ రోజు. ఓకే, ప్రేయర్ చేయండి. గుర్తుంచుకోండి, VBS ద్వారా కొంతమంది బిడ్డలు దేవుని చేత సంధింపబడాలని, మారు మనసు లేని వారు మన సంఘంలో మారు మనసు బాప్తిజం పొందాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. శుక్రవారం బైబిల్ స్టడీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.